హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రతి సభలో సీఎం జగన్ చెప్పే మాట నేను పేదల పక్షపాతి అని. కానీ అది వాస్తవం కానే కాదు, అది అక్షర దోషం. పేదల కాదు పెద్దల పక్షపాతి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది ఏకకాలంలో సమ్మె చేస్తున్నారు. పేదల పక్షాన ఉండే నాయకుడు ఈ సామాన్య ఉద్యోగుల కష్టాలు కన్నీళ్ల గురించి ఆలోచించాలి. కానీ జగన్ మాత్రం పెత్తందారీ పోకలను ప్రదర్శిస్తుంటారు. ఆయనలో రాచరికపు ఛాయలు ఇంకా తగ్గిపోలేదు. ఋషికొండ ప్యాలెస్ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ అంగన్వాడీలకు జీతం పెంచడానికి మనసొప్పడం లేదు. మన పేద సీఎం తన విలాసాల కోసం చేస్తున్న ఖర్చు అక్షరాల 433 కోట్లు పైమాటే. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం మంచిది కాదు. అంగన్వాడీల మీద అప్రజాస్వామికంగా ఎస్మా ప్రయోగించిన జగన్ వారి ఉద్యమాన్ని అడుగడుగునా కించపరుస్తూనే ఉన్నారు. అంగన్వాడీలు అడుగుతుంది వేతనాలు పెంచమని. నిజానికి రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీ సిబ్బందికి కనీసం 1,000 రూపాయల చొప్పున జీతం పెంచితే ప్రభుత్వానికి అదనంగా అయ్యే ఖర్చు నెలకో 10 కోట్లు ఉండొచ్చు. అంటే ఏడాదికి 120 కోట్లు అవుతుంది. ఎన్నికల ముందు ఇంత చిన్న మొత్తం పెంచడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేం కాదు. అయినా జగన్ ఇంత మొండిగా అంగన్వాడీ మహిళల పట్ల వ్యవహరిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఎన్నికల వేళ ప్రజలు గొంతెత్తితే సహించలేని తత్వం జగన్లో బాగా పెరిగిపోయింది. అంబానీ, అదానీలకు అత్యంత ఆప్తుడిగా వ్యవహరిస్తూ వారి ప్రయోజన పరిరక్షణ కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతున్న జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గొంతెత్తకూడదని భావిస్తున్నాడు. ఉద్యమిస్తే అణిచివేసేందుకు ఎంతకైనా తెగబడుతున్నాడు. అందులో భాగంగానే అంగన్వాడీల మీద యస్మా ప్రయోగం. జలగన్న పెత్తందారీతనాన్ని సహించిన వాళ్ళంతా అంగన్వాడీ ఉద్యమాన్ని బలపరిచేందుకు రెడీ అవుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.